ఏ పరిస్థితి నీ జీవితంలో అయితే చూడు, ఇక్కడ కూర్చున్న అందరికీ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఎంతటి సముద్రంలో పడవేయబడి ఇప్పుడు చెప్పినారంటే మీ మనసులో సందేహించకుండా, నేను చెప్పినాను, నా నోటిలో జీవ మరణాల పవర్ నాకే ఉంది, నేను చెప్పినాను కాబట్టి ఇది జరుగుతుంది. హల్లెలూయా, అది జరుగుతుంది. You are victorious in Jesus' name. నువ్వు victorious, నువ్వు జయం పొందినవాడు. ఎందుకు? ఒక రీజన్ ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా. రక్షింపబడడం ఎలా? కొందరేమో రక్షింపబడినామా లేదా, కొందరికి డౌట్ కూడా ఉంటుంది, నిజంగా రక్షింపబడినామా లేదా. ఎందుకు రక్షింపబడిన తర్వాత మళ్ళా నేను ఇంటుంటున్నాను, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. రక్షింపబడడం ఎలా అంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఇది ఫార్ములా అంటే ఏంటి? a+b² = a² + 2ab + b² కదా. కొంచెం తేడా వస్తే మళ్ళీ మనకైంది. సో ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఈ రకంగా చేసినట్లయితే కొన్ని మోడల్స్ కడతారు. బిర్యానీ ఎట్లా చేస్తారు? ఫార్ములా ఉంటుంది. దీనికి ఇంత వేస్తే కరెక్ట్, ఇది సెట్ అవుతుంది. ఒక్కొక్కటి దగ్గర ఒక టేస్ట్ వస్తుంది. ఎందుకు? దే మెయింటైన్ ది పర్ఫెక్ట్ ఫార్ములా. ఇక్కడ మన దేవుని వాక్యంలో ఇవ్వబడిన ఫార్ములా ఏంటంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేపనని హృదయమందు విశ్వసించినట్లయితే రక్షింపబడతావు. మీ పాపములను ఒప్పుకున్నట్లయితే మీరు రక్షింపబడతారు. అనుగా పాపముల గురించి ఎక్కడైనా ఒక మాట ఉందా? అక్కడ ఎందుకు చెప్తున్నాము అంటే, ఒక మంచి ఫౌండేషన్ ఉందా. కీర్తన 11:3లో ఏముంటుందంటే, ఫౌండేషన్ లేకపోతే నీతిమంతుడై ఉండి ఏం చేయలేడు, నాశనం అయిపోతాం. మనమంతా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే మనకు ప్రాపర్ ఫౌండేషన్ లేదంటే చదవబడతాం. అందుకోసం అడుగుతున్నా, పాపములను ఒప్పుకోవాలని ఉందా? నువ్వు రక్షింపబడాలంటే ఏముంది? మరోసారి చదవమన్నాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎందుకు? చాలాసార్లు చూస్తుంటాం. చాలాసార్లు ఏమంటారంటే, మీ పాపాలు ఒప్పుకోండి. లిటరల్ కొన్నిసార్లు కొందరి పరిస్థితి ఏంటంటే, వాళ్ళ వయసు 50 ఏళ్ళు వచ్చింటుంది. పాపాలు ఒప్పుకోండి అంటే చిన్నప్పటి నుంచి చేస్తారు. ఎన్ని గుర్తుండవు తెలియదు. అసలు పాపం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా? చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. హల్లెలూయా. యేసు క్రీస్తు శిలువ మీద జరుగుతున్నటువంటి సన్నివేశం, టు విట్నెస్ దట్ గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. ఇంగ్లీష్లో ఒక మాట, యేసు క్రీస్తు శిలువ మీద వేలాడబడుతున్నప్పుడు యేసు క్రీస్తు ఒక్కడు లేడంట. గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. దేవాది దేవుడు, పరలోకంలో ఆసీనుడైన దేవుడు శిలువలో యేసు క్రీస్తుతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. How wonderful is this? To witness that God was in Christ. దేవుడు క్రీస్తులో ఉండి ఏం చేస్తున్నాడు? He is reconciling the world unto himself. ప్రపంచమంతటిని మీరు పాపాలు చేస్తే చేస్తారు రండి, మీరు నా దగ్గరికి రండి. మీరు అయితే రండి, మీ పాపాలు చేస్తే చేస్తారు, అయినా మీరు నా దగ్గరికి రండి. రికన్సిలింగ్ అంటే సమాధానపరచుకోవడం. మీరు అయింది ఎన్నో చేస్తారు కదా, 1,00,000 పాపాలు చేస్తారు, అయినా రండి, ఏం పర్లేదు, రండి నా దగ్గరికి రండి. He was reconciling the world unto himself. Amen. Not imputing their sins unto them. వాళ్ళు చేసిన పాపాల లెక్కలు వాళ్ళ మీద ఎక్కడ లేదంట. హల్లెలూయా. ఎవరి మీద పోయిందా లెక్క? యేసు ప్రభు. హల్లెలూయా. ఈ ప్రపంచ
ప్రపంచం అనే దాంట్లో గతంలో ఉన్న పాపాలు, ఇప్పుడున్న పాపాలు, ఫ్యూచర్ అన్నీ కూడా యేసు క్రీస్తులో దేవుడు వేసేసి ఉంటున్నాడు. ఆల్ ది సిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ దే ఆర్ పుట్ ఆన్ జీసస్. ఆమేన్. Do you understand? To witness that God was in Christ, reconciling the world unto himself, not imputing their trespasses unto them. Amen. And committed that was the word of reconciliation. మనకి దేవుడు ఏం చేసిందంటే, మనకు మీరు పోయి ఈ వాక్యం చెప్పండి. ఏ వాక్యం? సిలువలో యేసు ఒక్కడు లేడు. దేవాది దేవుడు సిలువలో ఉండి అందరి పాపాలు తీసి యేసు మీద వేసి మీరందరూ ఫ్రీ అయిపోయారు, మీకు సంబంధం లేదు. హల్లెలూయా. అందుకే పాపాలు ఒప్పుకోవాలన్నా ఒప్పుకోకూడదా అది పెద్ద క్వశ్చన్ చాలా మందికి. అయితే రక్షణకు పాపానికి సంబంధం లేకుండా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోడు. ఇంతవరకు ఎవరికైనా అటువంటి ఫీలింగ్ లేకపోతే నేను రక్షింపబడినా లేదా అనే గ్యారంటీ లేకపోతే సింపుల్, ఈ నోటితో నేను యేసు ప్రభువును నా జీవితంలో ప్రభువుగా అంగీకరిస్తున్నాను పలకడం, నోటితో పలకడం. హృదయంలో ఏమన్నా వృత్తులలో నుండి దేవుడు యేసు ప్రభువును తిరిగి లేపాడు, అంతే, నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. రక్షింపబడినప్పుడు ఏమన్నా జరుగుతుంది? ఏం జరగదు. కొందరు అనుకుంటారు ఏదో కరెంట్ షాక్ ఉంటాడో లేకపోతే ఇంకేదో అయినట్టు. ఏమీ కాదు, అటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకండి. హల్లెలూయా. సో ఫస్ట్ టాపిక్ మనకు పాస్టర్ గారు చెప్పినది ఏంటంటే గ్రోయింగ్ స్పిరిచువల్లీ, ఆత్మీయంగా ఎదగడం ఎలా అనే పాయింట్. ఆత్మీయ జీవితము శారీరక జీవితము రెండు ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. దే ఆర్ నాట్ సేమ్ బట్ దే ఆర్ సిమిలర్. సిమిలర్ అంటే ఏంటి? నీ దగ్గర ఉండేది ఫోనే, అవతల వాళ్ళ దగ్గర ఉండేది ఫోనే, ఇద్దరు వస్తే మాట్లాడేది ఒకటే, చూడ్డానికి కూడా ఒకే రకంగా ఉంటాయి, రెక్టాంగిల్స్ ఉంటాయి కదా, కానీ సేమ్ కాదు. దే ఆర్ సిమిలర్ అంటే ఒకే రకంగా ఉంటాయి, సేమ్ కాదు. ఆమె అదే సేమ్ అంటే ఏంటి? నువ్వు ఐఫోన్ 14 Pro అంటే ఈ కూడా ఐఫోన్ 14 Pro ఉంటేనే సేమ్. ఓకే, సో ఆ డిఫరెన్స్ మైండ్ పెట్టుకున్నాను. నేను చాలాసార్లు ఆలోచిస్తాను, ఆత్మీయంగా మనం ఎంత ఎదిగినాము అంటే, ఆత్మీయంగా ఒక ఎక్స్రే తీస్తే తెలుస్తుంది. మనం శారీరకంగా ఎక్స్రే తీస్తే మన శరీరం కనిపిస్తుంది, భాగాలన్నీ కనిపిస్తాయి లోపల. ఆత్మీయంగా ఎక్స్రే తీస్తే మనం ఎంత లావు ఉన్నాం, ఎంత సభలో నాకు అర్థమవుతుంది. ఆమె క్రైస్తవ సంఘం మొదట్లో స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తును ప్రకటించాలి అంటే ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ పెడుతుంటారు, ఫ్రెండ్స్ ఒకరికొకరు చెప్పుకుంటుంటారు, చిన్న గ్రూప్ మీటింగ్స్, స్ట్రీట్ మీటింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక సర్వే ఆధారంగా జరిగిన విషయం ఏంటంటే, ఆ సర్వేలో ఏం తెలియదంటే, ఎక్కువ మంది బిలీవర్స్ బలంగా తయారైన వాళ్ళు, ఆత్మీయంగా బాగా స్ట్రాంగ్గా ఎదిగిన వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే ఒక స్నేహితుని ద్వారా 1-to-1 షేర్ చేసుకున్న వాళ్ళు 90% పైన వాళ్ళే అంటారు. ఓపెన్ ఎయిర్ క్రూసేడ్స్ ఉపయోగం లేదా 1% అంట. అట్లా ఉండి స్ట్రాంగ్ అయిన వాళ్ళు. ఆమె మిగతాది డిఫరెంట్ టైప్స్. కారణం ఏంటంటే చాలా మంది చేస్తున్న ఒక చిన్న పొరపాటు ఏంటంటే, ఓపెన్ ఎయిర్ మీటింగ్కి వస్తారు, అందరికీ రక్షణ స్వాగతం, రక్షింపబడాలా, అందరి చేతులు అయితే రక్షింపబడదు, అందరి చేతులు రక్షింపబడమని అందరి చేతులు తెస్తారు. ఎత్తిన తర్వాత మీటింగ్ అంతా అయిపోయి ఏమంటారంటే, సరే మీరు మీ దగ్గర ఉన్న చర్చ్ను మీరు సంప్రదించండి, చలో అందరు వెళ్ళిపోతారు. వాళ్ళు చర్చికి పోతారా లేదా ఎవరికి తెలియదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మీటింగ్ జరుగుతుంది, వచ్చే వారమో నెక్స్ట్ వచ్చే నెలలో మళ్ళీ సేమ్ గ్రౌండ్స్లో ఒక మీటింగ్ జరుగుతుంది. మళ్ళీ అక్కడికి సేమ్ పీపుల్ వస్తారు, మళ్ళీ రక్షణ గురించి చెప్తారు, రక్షింపడ్డావా, రక్షింపడ్డాం అందరు చెప్తారు. అంత అయిపోయినాక ఏమంటారు, మీ దగ్గర ఉన్న సంఘాన్ని వెళ్ళిపోండి. ఒకసారి ఆలోచిద్దాం, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, 9 నెలలైంది, రైట్ టైం వచ్చింది, హాస్పిటల్ తీసుకుపోయారు. 9 నెలల లేడీ, ఫ్యామిలీ అంతా కలిసిపోయినారు హాస్పిటల్లో. డెలివరీ జరిగింది, బాబు పుట్టినారు. పుట్టిన తర్వాత వాళ్ళు అంతా సర్దుకొని, బాబు నువ్వు పుట్టినావు మంచిది, మేము ఇంటికి పోతాము, నువ్వు కూడా మా తర్వాత ఇంటికి రా అని చెప్పి వెళ్ళిపోయినారు అనుకోండి. లవ్ వస్తుంది కదా. పుట్టిన పిల్లల్ని హాస్పిటల్
రోడ్డు మీద పెట్టి, బాబు మేము ఇంటికి పోతాము, నువ్వు తర్వాత వచ్చేసే అంటే ఎట్లుంటుంది? రాకుండా రాదు. ఆత్మీయ జీవితం కూడా అంతే. ఆత్మీయ జీవితం కూడా అంతే. ఒక ఆత్మ ఎదగాలంటే వాక్యం మీద ఆధారపడి బలంగా వాక్యం చెప్పేటువంటి ఆత్మపూర్ణమైనటువంటి మంచి సంఘం చాలా అవసరం. సంఘం లేకుండా ఆత్మ ఎదగదు. మంచి సంఘం లేకుండా, చెడ్డ సంఘాల గురించి చెప్పట్లేదు, మంచి సంఘాల గురించి చెప్తున్నాం. మంచి సంఘం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఆత్మలు అట్లా పుట్టి అట్లా చచ్చిపోయిన ఎన్నో ఉన్నాయి. ఏసులో నమ్మినామని చెప్పి 2 రోజులకే చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. ఆమె ఆత్మ యేసుప్రభువుని అంగీకరించినారంటే చిన్న పిల్లల్ని మనం ఎట్లా పెంచాలో అదే విధంగా వాళ్ళని పెంచాలి. మన సంఘంలో ఉన్న దరిద్రం ఏంటంటే 50 ఏళ్ళు రక్షింపబడింది అంటున్నాడు. 50 ఏళ్ళు రక్షింపబడితే నెక్స్ట్ వాడే చర్చ వెళ్ళాలంటారు. దేనికి వయసిస్తున్నారు? ఆత్మ ఈ రోజే పుట్టింది, శరీరం 50 ఏళ్ళ క్రితం పుట్టింది కాబట్టి వాడు సంఘంలో పెద్ద అయిపోతారా? అర్థమవుతుందా? ఆత్మీయ జీవితం వేరే, శారీరక జీవితము వేరే, రెండింటినీ మిక్స్ చేయకూడదు. ఆత్మలో వాడు ఆ రోజే పుట్టిండు, చిన్న పిల్లోడు. శారీరక జీవితము ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆమె క్రైస్తవులు ఏ విధంగా జన్మించిండు, క్రైస్తవులమైన మనము ఏ విధంగా జన్మించాం? 1 పేతురు 1వ అధ్యాయం, తెలుగులో 21వ వచనం, ఇంగ్లీష్ 23వ వచనం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమైన జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. Being born again, not of corruptible seed, but of incorruptible. మన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి బీజాలు అవి క్షయమైనవి. ఆమె తండ్రిలో ఒక స్పర్మ్ 2 అవన్నీ క్షయమైనవి. వాటి నుంచి వచ్చినవి చచ్చిపోతాయి. శరీరం అందుకే చచ్చిపోతుంది. ఆ ప్రకారం ఆలోచిస్తాయి. ఆమె ఇంకా బిల్డింగ్ క్షయమైనవి. క్షయమైనది తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవితం. అయితే నువ్వు యేసు క్రీస్తు అనే ఆ వ్యక్తి యొక్క సువార్తను వినవు. ఎవరో చెప్పారు యేసు ప్రభువు గురించి, నీ కోసం చనిపోయాడు, నీ పాపం కోసం, నీ శాపం కోసం, నీ రోగం కోసం, నీ దరిద్రం కోసం, నీకున్నటువంటి అవమానాల కోసం, అన్నింటి కోసం ఆయన చనిపోయాడని ఎవరో చెప్పినప్పుడు ఆయన గురించి విన్నావు. హల్లెలూయా. ఆ వినడము ఏమైందంటే ఆయన గురించిన వాక్యం ఏదైతే వచ్చిందో నువ్వు ఆ వాక్యానికి జన్మించినావు అంటుంది. చూడండి, మీరు క్షయమైన విషయం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా. శాశ్వతంగా ఉండేది దేవుని వాక్యం, జీవంతో ఉండేది దేవుని వాక్యం. ఆమె దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక అక్షయ బీజం నుండి పుట్టినాము. హల్లెలూయా. అంటే వాక్యానికి ఎవరికి పుట్టినాము? వాక్యానికి. తల్లిదండ్రులు పుట్టేది శారీరక జీవితం. ఇప్పుడు క్రైస్తవులు పుట్టినామంటే ఎవరికి పుట్టినాము? అందరు చెప్పాలి. ఎవరికి పుట్టినాము? వాక్యానికి. పిల్లికి ఎవరు పుడతారు? కుక్కకి ఎవరు పుడతారు? సింహానికి ఎవరు పుడతారు? వాక్యానికి ఎవరు పుడతారు? హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని నువ్వు యేసు క్రీస్తు సువార్తను ఏ రోజు స్వీకరించినావో, యు ఆర్ ది లివింగ్ వర్డ్, యు ఆర్ ది వాకింగ్ వర్డ్. నేను నడుస్తున్నానంటే ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వాకింగ్. చిన్న దేవుని వాక్యం నడుచుకుని పోతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు చూసినప్పుడు, దూతలు దయ్యాలు మనం చూసినప్పుడు, అరే వాక్యం పోతున్నాడు. లోకంలో ఎంతలో తిరుగుతుంటాడు, 1,00,000 మంది తిరుగుతుంటాడు, మధ్యలో వాక్యం కారణడుకుంటూ పోతున్నాడు. అర్థమవుతుందా? దిస్ ఇస్ ఏజెనిక్ లాంగ్వేజ్. యు ఆర్ బోర్న్ టు వర్డ్. కుక్కే పుడుతుంది, పిల్లి పుడుతుంది, వాక్యానికి వాక్యమే పుడతాం. హల్లెలూయా. వి ఆర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంగా మనం జన్మించినాం. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఇదందరికీ తెలిసిన మాట. ఎందరు అంగీకరిస్తారు యేసును వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలకు దేవుడు అధికారం ఇచ్చాడు. రైట్, అంతేనా? ఎందరు అంగీకరించినారో వాళ్ళందరూ దేవుని పిల్లలైనారు. అంతకు ముందు వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు. యేసు క్రీస్తును అంగీకరించిన రోజు నుంచి వాళ్ళ తల్లిదండ్రుల
దేవుని పిల్లలు అవుతున్నారు. హల్లెలూయా. ఇది మనం బాగా గుర్తించాలి. 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. దేవుని వలన పుట్టిన వారు. ఇంగ్లీష్ లో చూడండి మాట, who were born not of blood, who were born not of blood, nor of the will of flesh. రక్తం ద్వారా, ఎందుకంటే బ్లడ్ సిస్టమ్ అంతా తండ్రి నుంచి వస్తుంది, బ్లడ్ సిస్టమ్ పిల్లలకు. అయితే ఇప్పుడు పుట్టిన వ్యక్తి ఎవరైతే యేసుప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళు రక్తం ద్వారా పుట్టలేదంట. హల్లెలూయా. who are born not of blood nor of the will of flesh. శరీరేచ్ఛల వల్ల పుట్టలేదు. ఇద్దరికి కామేచ్ఛలు పుట్టాయనుకోండి, అది పెళ్లితో సంబంధం లేదు. ఇద్దరు ప్రెగ్నెంట్ అవుతున్నారు, అబార్షన్ చేసుకున్నారు, బ్రతుకుతున్నారు అనుకున్నారు. అట్లా పుట్టిన వాళ్ళు కాదు. మూడోది, nor of the will of man. nor of the will of man. ఒక మనిషి నేను పెళ్లి చేసుకున్నాను, ఇష్టంతో చేసుకొని అట్లా కూడా పుట్టిన వాళ్ళు కాదు. బట్ of God. of God. హల్లెలూయా. మనం ఎవరి ఇష్టంతో పుట్టినాము? దేవుని ఇష్టంతో పుట్టాం. హల్లెలూయా. దేవుని ఇష్టంతో పుట్టాం, ఊరికే పుట్టలే. హల్లెలూయా. యువర్ లైఫ్ హస్ ఎ మీనింగ్. నీ జీవితానికి ఒక అర్థం ఉంది. బికాజ్ గాడ్ లవ్స్ యు సో మచ్. దేవుడు ఇష్టంతో పుట్టించుకున్నాడు. దేవుడు పుట్టించుకోలే, నేను ఇష్టంతో పుట్టించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో నువ్వు పుట్టినప్పుడు మామూలుగా ఈ లోకంలో పుట్టినప్పుడు శారీరకంగా పుట్టినావు. ఇప్పుడు when you are born again, అంటే born again, మళ్ళీ పుట్టినావు. మళ్ళీ పుట్టినప్పుడు you are born to the word of God. ఎవరికి పుట్టినాము? దేవునికి పుట్టినాము. హల్లెలూయా. హల్లెలూయా. నౌ ఒకటి బాగా అర్థం చేసుకోండి. లైఫ్ ఆఫ్ గాడ్ అనేది నీలో ప్రవహించడం మొదలు పెడుతుంది. రెండు సత్యాలు. తల్లిదండ్రులకు పుట్టలేదా? పుట్టినావు. దేవుడికి పుట్టినావా లేదా? దేవుడికి కూడా పుట్టినావు. బట్ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఏ రోజు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినావో ఆ రోజు నుండి నీ జీవితంలో దేవుని యొక్క జీవం ప్రవహిస్తుంది. తల్లిదండ్రుల జీవం ప్రవహించడం లేదా? అది అయిపోయింది. దట్ ఈస్ కట్. అండ్ ఇప్పటి నుంచి దేవుని జీవం నీలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువు ఇదే చెప్తున్నాడు 10వ అధ్యాయం యోహాను 10:10. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఆమేన్. యేసు ప్రభువు ఎందుకు వచ్చిందంట? జీవం ఇవ్వడానికి వచ్చిందంట. ఏం జీవము? చాలా మంది ఏమనుకుంటారంటే రక్తం లేకపోతే బ్రతకరు మనిషి అనుకుంటారు. యేసు ప్రభువు వచ్చింది ఎగ్జాక్ట్లీ దాని గురించి వచ్చింది. రక్తంతో సంబంధం లేని జీవం ఇవ్వడానికి వచ్చింది. తల్లిదండ్రుల నుంచి నీకు జీవం వచ్చింది రక్తం వల్ల వచ్చింది. ఆమేన్. ఆ తల్లిదండ్రులు మీకు ఆస్తులతో పాటు రక్తంలో ఉన్న రోగాలన్నింటినీ కూడా పంచుతారు. అవునా లేదా? అవును. ఆస్తి ఇచ్చింటారు, ఆ రోగం వస్తుంది. ఇంకోటి ఏది డయాబెటీస్, షుగర్, గుండెలు అవి వస్తాయి. దానికి ఆసుపత్రికి ఏ ఖర్చులన్నీ పెట్టుకుంటున్నాం. ఆస్తులు అంటే పోతాయి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మీకు తల్లిదండ్రుల నుంచి రక్తం వల్ల మీకు ఒక రకమైన జీవం వచ్చింది. కానీ ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత దానికి సంబంధం లేని ఒక నూతనమైన జీవము మీలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం ఉపదేశిస్తుంది. తండ్రి మహిమ వలన, ది గ్లోరీ ఆఫ్ ది ఫాదర్ అనుంది. ఎక్కడ తండ్రి మహిమ వలన బైబిల్లో కనిపిస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు చనిపోయినప్పుడు యేసు ప్రభువులో ఏమాత్రం రక్తం లేదు. ఆయన తీసుకుపోయి సమాధిలో పండబెట్టేశారు. సమాధిలో పండబెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను లేపాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆయన చనిపోయాడు. ఆయన లేలేడు. ఆయనకి ఇంపాసిబుల్. ఎందుకంటే ఆయన చనిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయనలోకి ఎంటర్ అయిందో ఆయన తిరిగి లేచిండు. ఆమేన్. ఇప్పుడు చూడండి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారై. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి ఎంటర్ అయిందో నువ్వు యేసు క్రీస్తు అంగీకరించిన రోజున కూడా అదే జీవం నీలో ఎంటర్ అయిందంట. హల్లెలూయా. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు మన
రక్షణ పొందుతాం. బాప్తిస్మం ఏం చేస్తున్నాం? నీళ్ళలో తీసుకుపోయి పండబెట్టినావు కదా. అంటే ఏమవుతావు? నువ్వు నీళ్ళలో నువ్వు పండబెట్టినప్పుడంతా నువ్వు భూమికి ఇలా పడిపోయావు. దాని అర్థం ఏంటంటే నువ్వు యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డావు. ఇప్పుడు పైకి లేపుతాం. మళ్ళీ లేపినప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను లేచి జీవిస్తున్న జీవము నాది కాదు, ఆయనది. ఆమె అర్థమవుతుందా? నువ్వు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావు? నీలో నూతన జీవం పొందడం కోసం. నువ్వు తల్లిదండ్రుల జీవితం అయిపోయింది, చచ్చిపోయినావు, పాతి పెట్టబడ్డావు. ఇప్పుడు దేవునితో పాటు ఆయన జీవంతో పాటు నెక్స్ట్ బ్రతుకంతా నీళ్ళ నుంచి బయటకు వచ్చి ఊపిరి ఆడకుండా టక్కని తీసుకునే జీవం ఆయన నుంచి వచ్చింది. హల్లెలూయా. ఇది ది న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఇంగ్లీష్ లో అంటే వి ఆల్సో షుడ్ వాక్ ఇన్ ది న్యూనెస్ ఆఫ్ లైఫ్. పక్కన వాళ్ళకి చెప్పండి, న్యూనెస్ ఆఫ్ లైఫ్. న్యూనెస్ ఆఫ్ లైఫ్, నూతన జీవం ఉంది. హల్లెలూయా. సో నో బ్లడ్. యేసుక్రీస్తు ఇప్పుడు నువ్వు బ్లడ్ సిస్టమ్ కావాలనుకుంటే అది ఎప్పుడు ఉంది, రెడీమేడ్ నీలో ఉంది. దాంతో పాటు రోగాలు వస్తాయి. రెండో సిస్టమ్ ఉంది, దేవుని సిస్టమ్ ఉంది, లైఫ్ ఆఫ్ గాడ్. ఆ సిస్టంలో రోగాల్లో వేలో చాలా పవర్ఫుల్గా బ్రతుకుతావు. ఏ సిస్టంలో బ్రతకాలనేది నువ్వే కోరుకో. యూ షుడ్ బి డిటర్మిన్డ్. నేను దేవుని సిస్టంలోనే ఉన్నాను అంటే అదే పని చేస్తుంది నీకు. లేదా తల్లిదండ్రుల సిస్టంలో అదే పని చేస్తుంది. ఆమె ఎంతమంది బాప్తిస్మం తీసుకొని పాత జీవితంలో బ్రతుకుతున్నారు, కానీ నూతన జీవంలో బ్రతకడం అనేది అదొక కొత్త మజ. హల్లెలూయా. లోకం అంతా కోవిడ్ వచ్చేసి వస్తూ ఉంటే నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటావు. లాస్ట్ టైం సెకండ్ వేవ్ వచ్చింది, మీకు ఐడియా ఉంది? సెకండ్ వేవ్లో నేను ఇల్లు రీమోడలింగ్ చేసుకున్నాను. మా అపార్ట్మెంట్ అందరూ ఎందుకు సార్ ఈ టైంలో పెట్టుకున్నారు మీరు? ఈ టైంలో ఎవరైనా ఇట్లాంటి పనులు పెట్టుకుంటారా? ఏం పర్లేదండి. వచ్చిన వాళ్ళంతా ముస్లిమ్స్, గవర్నర్లు వస్తారు కదా ముస్లిమ్స్. సార్ వాళ్ళకి వస్తే మళ్ళీ ఎంత ప్రాబ్లం అవుతుంది? ఏం కాదు, మా ఇంట్లో వచ్చిన రోజుకి వస్తే కూడా పడిపోతుంది రోడ్డు. ఆమె మా ఇంట్లో అడుగు పెట్టినా బయటికి తీసినా ఆశ్చర్యపడిన. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద లైఫ్ విచ్ గాడ్ హస్ గివెన్ టు us. మీరు గమనించండి, లూకా సువార్త 24వ అధ్యాయము 39వ వచనం. నేనే ఆయనను కనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతంలో ఉండవని చెప్పి. శిష్యులందరూ పాపం తలుపులు వేసుకుని ఉన్నారు. తలుపులు వేసుకున్నట్టే ఉన్నాయి. లోపలికి అని మనిషి వచ్చేసాడు. ఎవరంటే వేసుకోడు. కాదు ఇది భూతం. అరే చూడండి రా, భూతం అయితే ఎముకలు మాంసం ఉంటాయా? కుక్కలు ఉన్నాయి, కస్తుంది మేకలు కొట్టినారా? ఉన్నాయి. చూడు, కాలు పెట్టి చూడండి. రక్తం ఎక్కడ లేదు? రక్తం లేదు. చివరి రక్తం పొట్టు వరకు నీకోసం నా కోసం బలి అయిపోయింది. హల్లెలూయా. ఇక ఆయన రక్తం లేదు, యేసుప్రభులో రక్తం లేదు. యేసుప్రభు గుండె కొట్టుకుంటుందా? రక్తంతో సంబంధం లేదు. ఆయన సిస్టమ్. అందుకే ఎముకలు ఉన్నాయి. ఏ ఎముకైనా ఈ గోడ నుంచి వదిలిపోతుందా? కానీ ఈయన ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది. అయినప్పటికీ ఇది మహిమ శరీరం. ఎక్కడి నుంచో ఎక్కడికైనా ఫ్రీ పాస్ ఉంటుంది, సర్వగా వెళ్ళిపోతుంది. మనం కూడా చనిపోయి తిరిగి లేచినాక మనకు అలాంటిదే ఉంటుంది. ఆమె మనం అంటే యేసుప్రభు రెండో రాకడ తర్వాత అందరికీ మహిమ శరీరాలే ఉండేది. హల్లెలూయా. రక్తము లేదు యేసుప్రభువు. ఆమె దిస్ ఇస్ ద గ్లోరియస్ బాడీ. అదే విధంగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు జీవంతో జీవిస్తున్నానని ఒప్పుకున్నావు. ఎంతమంది తీర్మానం చేస్తున్నారు? ఇప్పటి నుంచి మా తల్లిదండ్రుల జీవం కాదు, నాలో దేవుని జీవమే పనిచేయాలా అని ఎంతమంది అనుకుంటున్నారు? దేవుని జీవం పనిచేయాలంటే రోగానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6:9. మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదు. ఆమేన్. మరణానికి యేసు ప్రభు మీద ప్రభుత్వం లేదు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆయనతో కూడా జీవించుదామని నమ్ముతున్నావు. యేసు ప్రభు ఎంతకాలం జీవిస్తాడు? యుగ యుగాలు. అందరూ నమ్ముతున్నారా?
నువ్వు కూడా యుగ జీవిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చచ్చిపోమా బ్రదర్, చచ్చిపోవాల్సిన అవసరమే లేదు. బాగుతున్నారు చచ్చిపోకుంటున్నారు. నిన్ననే ఒక అక్కడ చచ్చిపోయినారు, ఎంత చచ్చిపోకుండా ఉంటారు. మన జీవితంలో ఏమైందంటే మనం చావు గురించి, ఓటమి గురించి విని 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 మన సిస్టమ్ అంతా అయిపోయింది. వాక్యంలో ఉన్న సత్య వాక్యం అంతా చదువుతున్నాం, వాక్యం అంతా గడగలేదు. వాక్యాన్ని అప్లై చేసుకోవడం రావట్లేదు. అది తెలియదు. ఎందుకు మనుషులు చచ్చిపోతున్నారు, ఎందుకు మనుషులు చచ్చిపోతున్నారు అంటే ఒక క్వశ్చన్ ఇస్తాం. వాట్ ఈస్ ది ఏజ్ ఫర్ డైయింగ్? మనిషి చచ్చిపోవడానికి ఏ ఏజ్ కరెక్ట్? లైఫ్ స్పాన్ ఎంత మనిషికి? మీరు చెప్పండి. 70 సంవత్సరాలు. ఎక్కువ ప్రైవేట్ విన్నాం మనం, ఎక్కువ ప్రైవేట్ ఎక్కువ పాస్టర్లు చెప్పే మాటలు విన్నాం. 70 సంవత్సరాలు. ఇంకా కొంచెం మనం అనుకో అధిక బలం ఉన్నాయి కదా 20 సంవత్సరాలు, అది కూడా చెప్తారు. ఎవరు చెప్తారు ఈ మాటలు? బైబిల్లో రాయబడింది. బైబిల్లో రాయబడినంతా దేవుడు చెప్పడం కాదు. బాగా గమనించాలి. బైబిల్లో రాయబడిన ప్రతి మాట దేవుని మాట కాదు. అమ్మ మరి ఎవరి మాట ఎవరి మాటలో వాళ్ళకే పెడతారు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే కీర్తన 90 చూద్దాం. కీర్తన 90 బైబిల్లో చూడండి, పైన ఒక హెడ్డింగ్ రాస్తుంటారు. కీర్తన ఫస్ట్ వర్స్ పైన ఒక మాట రాయబడింది. ఇప్పుడు నీకు మంచి బైబిల్స్ లో రాస్తారు. ఏమో రాస్తారు చదవండి. కీర్తన 90 పైన ఏం రాయబడింది? వండర్ఫుల్. ఏం చెప్తామా? మళ్ళీ చదువు. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఇది దేవుని మాట కాదు. మోషే ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు తర్వాత ఆలోచిద్దాం. సో ఇంట్లో 10వ వచనం చదువుతాం అందరం. 10వ వచనం. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. మా ఆయుష్కాలం మాది. ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అధిక బలం 20 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 20 అవుతాయి. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము కదా. మేము అంతా ఎగిరిపోతున్నాం టైం. మరి మోషే ఎంతకాలం బతికింది? మరి 70 ఏళ్ళు బతకాలి కదా. ఆయన 100 ఏళ్ళు బ్రతికిండు. మిరియం ఎంతకాలం బ్రతికింది? 127 ఏళ్ళు బ్రతికిందా? అహరోను ఎన్ని సంవత్సరాలు బ్రతికిండు? 123 ఏళ్ళు బ్రతికిండు. నీ శరీరంలో రక్తకణము 120 సంవత్సరాలు ఉంది. దానికి టైం ఆమె 120కి ఇది పెట్టినారు. మరి 120 అనే మాట మీద ఎందుకు ఇలా అంత గట్టిగా 120 వేల మంది చచ్చిపోయాడు? మోసే చనిపోయింది, రోగం వచ్చి చచ్చిపోలే. అమ్మ మనసలేను లేదు. ఆయన ఎట్లా ఆయన గురించి ఈ ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం చివరి వర్షం మీరు చదవని తర్వాత ఆయన కంటి చూపు కొంచెం కూడా ఇవ్వలేదంట. ఆమె పెద్ద కొండెక్కిపోయాడు సార్. ఒకడు కొండెక్కిపోయి ఆ నుంచి చూసింది. ఇంకా బాబాయ్ అన్నాడు, దేవుడు అన్నాడు, నన్ను పనుకో చచ్చిపోన్నాడు. పట్టుకుని చచ్చిపోయాడు. మంచి బలంలో ఉన్నాడు ఆయన. మంచి బలంలో ఉన్నాడు. హి వాస్ వెరీ స్ట్రాంగ్. 120 years అంటే ఏదో కట్టబట్టుకున్నాడు వల్ల లేదు, ఏ రోగం లేదు. మంచి కొండకి వెళ్ళిపోయాడు. చాలా మంది ఏం చేస్తారు మోషే అంటే బొమ్మలలో చాలా తెల్లగడ్డ మంచి ముసులు ఎక్కడ. ఆయన ముసులు కావచ్చు వయస్సులో, బట్ హి వాస్ వెరీ స్ట్రాంగ్. అంటే ఏజ్తో పాటు బలం తగ్గాలని లేదు. దేవుని డైరెక్ట్గా 2 సార్లు ఆయన హి హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్ 40 days. ఆయన దేవుడి నుంచి బలం పొందిన వ్యక్తి. హల్లెలూయా. ఆదాము 900 సంవత్సరాల కంటే పైన బ్రతికింది కదా. బ్రతికిందా లేదా? మరి వీళ్ళంతా 70-80కి వస్తున్నారు. టెక్స్ట్ బుక్ లో చూస్తే 60 ఏళ్ళే రాస్తారు. మన 50 ఏళ్ళు రాస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ సైతాన్ పెట్టే మాటలు, అబద్ధం మాటలు. దేవుడు ఏమన్నాడు చూద్దామా? దేవుడు ఇప్పుడు మోషే వర్షం చూస్తున్నాము, టెక్స్ట్ బుక్ చూస్తున్నాము. ఇప్పుడు దేవుడు ఏమన్నా చెప్తాడు చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తన అక్రమ విషయంలో పరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్లకు నన్ను. హల్లెలూయా. ఎంత పెట్టిండు సీలింగ్? 120 years. ఎవరు పెట్టినారు? దేవుడు పెట్టిండు. ఆమేన్. దేవుని మాట ఏంటి? దేవుని మాట 120. ఆమేన్. అందుకే 120 కాబట్టి మోషే 120, వాళ్ళక్క 127, వాళ్ళన్న 124 ఇట్లా బ్రతుకుతారు. హల్లెలూయా. Hallelujah. Are you learning something? Yes.
120 సంవత్సరాలు అనేది దేవుడు పెట్టిండు. 120 సంవత్సరాలు ఎవరి కోసం పెట్టిండు? ఏ సమయంలో పెట్టిండు చూడండి. తెలుగులో చూడండి. అయినను వారు తమ అక్రమ విషయాలలో అంటే అక్రమములు చేస్తూ, చెడు పనులు చేస్తూ, పనికిమాల పనులు చేస్తుంటే వాళ్ళ ఏజ్ ఎంత పెట్టిండు దేవుడు? 120. హల్లెలూయా. నువ్వు నీతిమంతులుగా బ్రతికితే ఇంకెంత బ్రతకాలి? పనికిమాల బ్రతుకుతోనే 120 పెట్టిండు దేవుడు సీల్. నువ్వు నీతిమంతులు యేసుక్రీస్తు నీతిని పొందిన వాడిగా నువ్వు ఎంత బ్రతకాలి? బ్రదర్ మరి ఏమంటారు బ్రదర్? దేవుడు వాక్యం ఏం చెప్తుంది? తిమోతికి రండి. 2 తిమోతి 1:10. యేసు ప్రభువు ఏం చేసింది చూడండి. ఇప్పుడు 120 ఇయర్స్ ఉంది కదా. మోషే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఇది కూడా డిసైడ్ చేస్తున్నాం ఒకసారి, అంతే కదమ్మా. నువ్వు మోషే దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మా ఆయుష్కాలం 10 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 20 సంవత్సరాలు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? అంటే సంఖ్యాకాండము 13-14 అధ్యాయాలు చూసినట్లయితే మీరు తీయాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే మోషే 12 గోత్రాలకు సంబంధించి ఒక్కొక్కరిని పిలుచు పెద్దలను, వాళ్ళు పోయి నేను వీళ్ళకి ఇచ్చేసినటువంటి దేశాన్ని చూసి రమ్మని చెప్పు. ఆ దేశాన్ని చూసి వచ్చినప్పుడు మనము నెక్స్ట్ మీరు పోదు అని చెప్పాడు. ఈ 12 మంది పోయి ఒక 40 రోజులు బాగా తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు మాత్రం ఏమన్నారంటే మనం ఇప్పుడే పోయి దీన్ని స్వాధీనపరుచుకుంటా ఉన్నారు. మిగతా 10 మంది ఏమన్నారంటే మన చేత కాదు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, మనం చాలా మిడతలేకున్నాము, అది ఉన్నాం, ఇందున్నాం. ఆ యొక్క సర్వసభ్యులంతా కూడా వీళ్ళ యొక్క మాటలు విని రాత్రంతా ఏడ్చింది. రాత్రంతా ఏడిస్తే ఒక ఇంట్లో ఒకరు చనిపోతే రాత్రంతా ఏడుస్తారు. అందరి ఇళ్ళలో అందరూ ఏడిస్తున్నారు. ఎట్లుంటుంది? అంత భయంకరంగా ఉంది పరిస్థితి. పొద్దున్న లేచేసరికి మనుషులు రాళ్ళు తీసుకొని మోషేను వీళ్ళని కొట్టాలని చూస్తారు. చూస్తే దేవుడు దిగి వస్తారు. దేవుడు దిగి వచ్చి మాటలు మాట్లాడుతూ లాస్ట్ ఈ సంఖ్యాకాండము 14వ అధ్యాయం 34 చదువు. మీరు ఆ దేశంలో సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకుంటారు. హల్లెలూయా. 120లో 40 పోతే ఎంత? 120 దేవుడు చెప్పిండు. వీళ్ళు శాపం తెచ్చుకున్నారు. దేవుని యొక్క మాట నమ్మకుండా వీళ్ళు శాపం తెచ్చుకున్నారు. శాపం తెచ్చుకోవడం వల్ల ఏమైంది? సంవత్సరానికి 1 రోజు చొప్పున 40 సంవత్సరం కట్ అయిపోయింది. అప్పుడు అందుకే అధిక బలం ఉంటే 80. అది కూడా శాపం కింద ఉన్నారు కాబట్టి అంత ఆయాసంతోనే దుఃఖంతోనే నడిచిపోతుంది. హల్లెలూయా. Did you get how this 70 years 80 years కాన్సెప్ట్ వచ్చిందో? ఇప్పటికీ ఎవరైనా చనిపోతే చాలు 90 ఏళ్ళు బతికినారంటే చాలా గ్రేట్. యాక్చువల్ 70కే సచ్చింది అన్నాడు. ఇంకా 20 ఏళ్ళు నువ్వు బోనస్ ఇచ్చినావు వీడికి వాళ్ళ ఇంట్లో చెప్తుంటారు. ఆ బతికి చాలా అయింది. హల్లెలూయా. 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభువు ఏం చేసి చూద్దాం. 2 తిమోతి 1:10. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి అందరూ చెప్పండి అందుబాటు మరణాన్ని నిరర్ధకం చేసిండు. యేసుక్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేసిండు. ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. జీవము అక్షయత అంటే ఏమర్థము? చచ్చిపోకుండా, చచ్చిపోవాల్సిన అవసరమే లేకుండా. ఆమేన్. జీవమును అక్షయతను సువార్త ద్వారా తీసుకొచ్చినాడు. హల్లెలూయా. వెలుగులోనికి తీసుకొచ్చిండు. ఇంగ్లీష్ లో లైఫ్ అండ్ ఇమ్మోర్టాలిటీ. దేవుడు అంటే దేవుడికి మనిషికి డిఫరెన్స్ ఏంటి అంటే బయట లోకంలో చెప్పే మాట. దేవుడు అంటే ఇమ్మార్టల్, మనిషి అంటే మార్టల్. మార్టల్ అంటే చచ్చిపోతాడు, దేవుడు అంటే చచ్చిపోవడం. కానీ దేవుడు యేసు ప్రభు ఏం చేసిందంటే ఈ యేసు ప్రభు ఆయన చనిపోయి మనం అస్సలు చనిపోకుండా ఉండడం కోసము ఆయన ఏం చేసిండు? జీవాన్ని తీసుకొచ్చిండు, అక్షయతను తీసుకొచ్చిండు. హల్లెలూయా. There is no death for a Christian.
చచ్చిపోవాల్సిన అవసరం లేదు. బ్రదర్ మీరు మాట్లాడేది చాలా విపరీతంగా ఉంది. వస్తాం మాట్లాడదాం. ఓకే బ్రదర్, సైతాన్ నాకు రాత్రి కళ్ళలో వస్తుంది, సైతాన్ చంపేస్తాను అనుకుంటుంది. ఎట్లా అని ఒక బ్రదర్ అడుగుతున్నాడు. చూస్తాం. ప్రకటన గ్రంథం 1:18 చూద్దాం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఈ పాయింట్ మిస్ అయినారంటే యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి. యేసు ప్రభు యోహానుకు దర్శనంలో కనిపించి చెప్తున్నాడు ఏమని, నేను యుగ యుగము ఉండేటోని. ఆమేన్. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళం చెవులు అంటే అధికారం. మనం మా ఇంటి తాళం నా దగ్గర ఉంటుంది. ఆమె ఎందుకు నేను అధికారం, నా ఇంటికి నేను అధికారం. నేను ఒకవేళ మా పని పాపకి ఇస్తే మా పని పాప దగ్గర ఉంటుంది. అధికారం ఇచ్చిన నేను లేనప్పుడు నువ్వు తెరిచామా కూర్చోమా చేస్తాను. అర్థమవుతుందా? తాళం అనేది అధికారానికి సూచన. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. మరణము పాతాళం, సైతాను పాతాళంలో కూడా ప్లేస్ లేదు తెలుసా. సైతాను చంపడానికి మా దగ్గర ఏం లేదు అసలు. ఆమేన్. సాతానుడు ఎప్పుడు చంపుతాడు తెలుసా? నీకు వాక్యం తెలియకపోతే నేను చంపుతాడు. నిన్ను నువ్వు డౌట్లో పెట్టుకొని ఏదో అయిపోయి వాడికి మనం అధికారం ఇస్తాం మాట్లాడి, లేకపోతే చంపలేడు. దేవుని వాక్యం చెప్తుంది మరణము అధికారం దగ్గర ఉంది. మరణము పాతాళం. మీ వాక్యం మరోసారి చదవండి. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు స్వాధీనంలో మరణం ఉంది, సైతాన్ చేతిలో లేదు. సైతాన్ ఎవరైనా నిద్రలో డిస్టర్బ్ చేస్తే లేసి వెళ్ళిపోండి. ఆమేన్. రోగం ఏమైనా చంపుతుందా మనిషిని? రోగం చంపొచ్చా మనిషిని? కొందరు రోగం నుంచి చచ్చిపోతుంటారు. రోగం అనేది కూడా సైతాన్ యొక్క ఆయుధం, అది గుర్తించాలి. రోమిలకు రాసిన పత్రిక 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసు ప్రభువును లేపిన పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. There is a word in గ్రీక్ లో ఒక పదం ఉంది. దాని మీనింగ్ ఏంటంటే పెరాబులేటింగ్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తుంటాడు? ఊరికే కూర్చొని ఉండడు కదా. బార్డర్స్ లో ఉండే సైనికులు ఎప్పుడు ఏం చేస్తుంటారంటే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అక్కడ వాళ్ళు అన్ని చక్కగా ఉన్నాయా లేదా తీగలు అని వెరిఫై చేస్తుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన జీవితంలో మన శరీరంలో ఉండి ఆయన ఏం చేస్తుంటాడంటే అన్ని అవయవాలు చక్కగా ఉన్నాయా, అన్ని ఏమైనా రోగం ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉందా అనేదాకా ఇది డీలింగ్ విత్. హల్లెలూయా. ఇది ఎప్పుడు పనిచేస్తుంది నీకు? నువ్వు నమ్మినప్పుడు. మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ నాలో ఉంది. హల్లెలూయా. నాలో ఉన్నాడు ఆత్మ, దేవుని ఆత్మ నాలో ఉన్నాడు. నేను నమ్ముతున్నాను. ప్రతి చిన్న విషయానికి ఐ బిలీవ్ గాడ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. నాలో ఉన్నాడు, అన్ని చెక్ చేస్తున్నాడు. హి ఇస్ వర్కింగ్ ఆన్ మీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. జీసస్ అందుకే చాలాసార్లు కొందరికి ఇంకా ఎట్లాంటి ఆలోచన ఉంటాయంటే దేవుడే కొన్నిసార్లు రోగాలు పెట్టి టెస్టింగ్ చేస్తుంటాడు. నువ్వు ఎంత నమ్మకంగా టెస్టింగ్ చేస్తున్నాడు. దేవుడు రోగాలే పెట్టాడు. అసలు దేవుని గురించి తెలుసుకోవాలంటే యేసు ప్రభువు గురించి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దేవునికి ఎగ్జాక్ట్ వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. ఒక మాట ఉంటుంది ఎపిసోడ్స్ లో, ఐకాన్, హి ఇస్ ది ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్. దేవుడు కనబడ్డు, కానీ యేసు ప్రభువు కనబడ్డాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద కనిపించడు. హి ఇస్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. హి ఇస్ ది ఇమేజ్. దానికి ఉన్న పదం ఏంటంటే ఐకాన్. అక్కడ గ్రీక్ లో ఉంది. ఐకాన్ అంటే ఏంటంటే ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ మీద దెర్ బి ఐకాన్స్. దాంట్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది, ఇంకా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటాయి, రకరకాల ఐకాన్స్ ఉంటాయి. ఐకాన్ ఈజ్ ఓన్లీ ఏ సింబల్.
సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో సీ డ్రైవ్లో ఉంటుంది. కంప్యూటర్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పిన మాట. దీంట్లో నువ్వు క్లిక్ చేసినప్పుడు ఎక్కడో సాఫ్ట్వేర్ స్టార్ట్ అవుతుంది. గమనించండి. అంటే యేసు క్రీస్తును నువ్వు చక్కగా చూసినట్లయితే తండ్రి దేవుని యొక్క లక్షణాలన్నీ నీకు అర్థమవుతాయి. యేసు క్రీస్తు తన యుద్ధకు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా రోగాలు పెట్టిందా? నువ్వు చక్కగా ప్రార్థన చేయడం లేదు కాబట్టి నువ్వు కొన్ని రోజులు ఈ రోగంతో అనుభవించు, అప్పుడు నువ్వు నన్ను ప్రార్థించడం నేర్చుకుంటావు అని చెప్పిండా? పేతురు నువ్వు దొంగినవు కాబట్టి నీకు ఒక క్షయరోగం పుట్టిస్తానన్నాడా? అట్లా ఏమైనా జరిగిందా? కొన్ని వాడు యేసు ప్రభువుని అప్పగించిండు, ఎవరు ఈ యూదా ఇస్కరియోతు, వానికి ఏమన్నా రోగం పెట్టిందా? ఏది పెట్టలేదా? నిజానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన అందరినీ ఆయన స్వస్థపరిచింది. హల్లెలూయా. అది ఎవరికి రోగం పెట్టే దేవుడు కాదు. చాలా మంది లోకంలో దేవుడు టెస్ట్ చేస్తాడు, అది చేస్తాడు, నేను తగ్గించడానికి చేస్తాడు. ఇవన్నీ అవసరం లేని మాటలు, అన్ని పనికిమాల మాటలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ వచనం, తెలుగులో 16 ఉంటుంది. 12:16. వారిని అందరినీ స్వస్థపరిచి ఆమేన్. నాకు అవసరం పదవదే. ఆయన దగ్గరికి వచ్చిన వారిని అందరినీ స్వస్థపరచను. చాలు. నెక్స్ట్ లూకా సువార్త 6:19. ప్రభావం ఆయనల నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుండెను కనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టాలని యత్నం చేశాను. యేసు ప్రభు దగ్గరికి పోతే స్వస్థత తప్ప ఇంకేముండదు. రోగంతో పోతే నీకు స్వస్థతతో బయటకు వస్తుంది. హల్లెలూయా. మరి క్రైస్తవునికి దేవుని యొక్క దేవుడి నుంచి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఒక క్రైస్తవునికి మార్క్స్ సువార్త 16వ అధ్యాయం చూద్దాం. 17-18 వచనాలు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఇక్కడ ఆగుదాం. నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు. క్రైస్తవ సమాజంలో ఏమైపోయిందంటే దయ్యాలను వెళ్ళగొట్టడంలో ఒక స్పెషలిస్ట్ అని పెట్టింటారు. ఏ చర్చిలో దయ్యం వచ్చినా ఫోన్ చేసి పాస్టర్ నీకు రండి, ఇక్కడ నా దాకా దయ్యం ఉంది, మీరు వచ్చి వెళ్ళగొట్టండి. అంతకంటే మూర్ఖత్వం ఉందా? ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? ఎవరైతే ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించినారో, ఈరోజు ఇప్పుడే యేసు ప్రభువుని అంగీకరిస్తావు, ఇప్పుడే నీకేమైంది అధికారం ఏంటంటే ఆయన నామమున దయ్యములను ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా? చదువు. And these signs shall follow them that believe. In my name shall they cast out devils. Cast out అంటే ఏంటి తెలుసా? Cast out అంటే ప్లీజ్ నువ్వు పో అది కాదు. Cast out అంటే ఇసిరేయడం. దయ్యాలను ఏం చేస్తారంట? ఇసిరేస్తారంట. ఆయన నామమున మనం దయ్యాలను ఎవరినో పిలిచేది కాదు. హల్లెలూయా. పాస్టర్ చేయాలా? పాస్టర్ కాదు, బిలీవర్. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు ఒక బిలీవర్ అయితే యేసుని అంగీకరిస్తావంటే యు ఆర్ ఫార్ అబౌవ్ all the powers and principalities, mights and dominions and every other name that is named in this earth. అలా అదే దేవుని యొక్క ఉద్దేశాలు ఒక బిలీవర్ కోసం ఏమున్నాయంటే వాడు ఎంతవరకైనా వాడు చేయగలడు, ఏదైనా చేయగలడు. ఆయన నామమున యేసుక్రీస్తు నామం తీసుకుంటే చాలు దయ్యాలు విసిరి వేస్తారంట. దే షుడ్ కాస్ట్ అవుట్ డీమన్స్. ఆమేన్. దే షుడ్ కాస్ట్ అవుట్ ద పవర్. నువ్వు పో, నేను పోను, నువ్వు పో, నేను పోను. కొన్ని దారులు మాట్లాడుతుంటారు. ఏం డిస్కషన్? అదేమన్నా సెటిల్మెంటా? నువ్వు పో అంటే నేను పోను. ప్రసక్తే లేదు. ఎవరు తుప్పు వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది, ఉండడానికి లేదు. హల్లెలూయా. చూడండి నెక్స్ట్. పాములను ఎత్తి పట్టుకుందరు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. మరణకరమైనది ఏది తాగినా అది వారికి హాని చేయదు. ఇది నా జీవితంలో మంచి ఎక్స్పీరియన్స్ కోరండి. నేను బాగా 7వ తరగతి 8వ తరగతి కొంచెం రిబెల్ చేస్తూ ఉంటాను పేరెంట్స్. మా మదర్ డాడీకి ఎక్స్ప్రెషన్ ఒక ఏమైపోయింది, నేను చేసిన తొందరకు ఆయన కొంచెం గుండె నొప్పి వచ్చినట్లు అయిపోయి ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను. అప్పుడు మా దగ్గర నాలెడ్జ్ ఏంటంటే ఆయన బ్రతకాలంటే మా ప్రాణం తీసుకుని కానీ దేవుడు ఆయనకు బ్రతికించలేదేమో అనే పిల్లల ఆలోచన ఎట్లా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుని మోకాళ్ళని ప్రార్థన చేసుకొని నేనే తప్పు చేసిన ప్రభావ, ఇప్పుడు మా నాయన బ్రతకాలంటే నేను చచ్చిపోవాలి
అని చెప్పి అక్కడ మా ఇంట్లో బ్రాస్ క్లీన్ చేసేది బ్రాస్ షో ఉంటుంది. ఇట్స్ అన్ ఆర్గాన్ ఫాస్ఫరస్ కాంపౌండ్, కాన్సన్ట్రేటెడ్ ఉండేది వాటర్. ఆ డబ్బా తీసి బరబడ తాగేసి అది కొంచెం వాసన వస్తుంది. తాగి బెడ్షీట్ కప్పుకొని పడుకున్నా. మధ్యాహ్నం 3 పడుకున్నా. ఇంకా పడుకొని చచ్చిపోయినాను అనుకున్నా. 7 గంటలకు మాకు వచ్చి చెప్పింది, ఇంకా చచ్చిపోలేదా నేను? అసలు ప్లాన్ అంతా అయిపోయింది. డాడీ ఎట్టుకున్నాడు. డాడీ బాగున్నాడే. సరే సరే పోయి నోట్లో వేలు పెట్టి ముఖం కడుకో, ఏదో తిందో ఏదో నోట్లో వేలు పెట్టుకుని మొత్తం అదంతా వచ్చేసింది. భయంకరమైన వాసన. ఇంట్లో అందరికీ అర్థమైంది వీడియోలో చేయబడింది. నేను ఎంబీబీఎస్ చేరి హౌస్ సర్జరీస్కి వచ్చినాక తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ పాయిజన్ కొంచెం తగిలినా చచ్చిపోతాడు మనిషి. హల్లెలూయా. అటువంటి దేవుడు తన మహాకృపను బట్టి నేను కాన్సన్ట్రేటెడ్లీ తాగినా కూడా ఏమాత్రం అఫెక్ట్ చేయకుండా అది మొత్తం వామిటింగ్ వచ్చేసి 4 గంటలు పడుకున్నాను. 4 గంటల్లో ఎక్కడెక్కడ పోయిండొచ్చు, బ్రెయిన్ పోయిండొచ్చు, అన్నీ పోయిండొచ్చు, అవయవాలు అయిపోతుంది. ఏమీ కాకుండా కాబట్టి అందుకే విషపూరితమైన తాగినా ఏం కాదు. అట్లా చెప్పి విషయం తాకుండా కూర్చుంటారు. ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే ఏమీ కాదు, అప్పుడు తెలియదు మాకు. ఆమె అంటే ఎవరైనా విషయం కలిపి పెడితే కూడా ఏం పర్లేదు, హ్యాపీగా తిన్నాం. ఆ బ్రదర్ అలా ఫుడ్ పాయిజన్ జరిగింది, ఆ చికెన్ తిని వీళ్ళకి ఏమో ఏంటంటే ఏం కాదు, నీకేం కాదు, ఎవరికన్నా ఏం వచ్చు నీకు కాదు అట్లా చెప్పి బ్యాడ్ స్టేట్ ఉండే ఫుడ్స్ తినవద్దు. దేవుడు మంచిగా నీకోసం పెట్టింటాడు. హల్లెలూయా. మన దేవుడు మంచోడు. ఆమె మంచిది శ్రేష్టమైన పెట్టింటాడు మన కోసం. హల్లెలూయా. తర్వాత మరణకరమైనదేమి తగినా వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు రోగుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఉందా? రోగుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఉందా? స్వస్థత వరం కలిగిన వారు ప్రార్థన చేస్తారని ఉందా? నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినావంటే నువ్వు రోగి మీద చేయించితే వాడు స్వస్థత పొందాల్సిందే, అంతే. అది రూల్. ఆ రూల్ని గట్టిగా పట్టుకుంటే అది జరుగుతుంది. ఏమో లేదు ఈ బ్రదర్ చెప్పిపోయాడు అట్లే పోయాడు. బట్ దేవుడి మాట చెప్తున్న మాట అబద్ధం కాదు. ఆ అబద్ధం మాటలకు ఆయన నరుడు కాదు. ఆయన రాసిందంటే అది శాసనం. హల్లెలూయా. ఆమె నువ్వు నమ్మి బాప్తిసం పొందడం అంటే చిన్న విషయం కాదు. యు ఆర్ యాడెడ్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో పెద్ద విందు జరుగుతుంది. ఒక పాపి రక్షణ పొందినట్టే, ఒక పాపి మారుమనసు పొందినట్టే ప్రపంచంలో డబ్బంతా ఒక పక్కకేస్తే ఒక ఆత్మ దేవునికి చాలా విలువైనది. హల్లెలూయా. మనం ఆ పని చేస్తున్నాం ఇక్కడ. ఆత్మలు ఎట్లా సంపాదించుకోవాలి, మనం ఎట్లా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు మీకు ఈ మాటలు చెప్తాం, మీరేం చేస్తారు? మీకు తెలిసిన ఫ్రెండ్స్కు, మీకు తెలిసిన గ్రూప్స్లో ప్రార్థనలో మీరు స్ప్రెడ్ చేస్తారు కదా. అది ఏమవుతుంది? ఇట్ విల్ స్ప్రెడ్. సైతానికి ఏమి ఇవి ఎవ్వరికి తెలియకూడదని సైతానికి ఒక ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పుట్టినావు, దేవుని వాక్యానికి నువ్వు జన్మించావు. ఇప్పుడు పెరగాలంటే ఎట్లా? ఎదగాలంటే ఎట్లా? దానికంటే ముందు ఇంకో మాట ఆలోచిద్దాం. దేవుడు మరణం లేకుండా జీవము అక్షయతను ఈ లోకంలో పెట్టాడు. మరి ఎందుకు మిగతా అందరూ చచ్చిపోతున్నారు? పౌలు ఎందుకు చచ్చిపోయాడు? పేతురు ఎందుకు చచ్చిపోయాడు? డౌట్లు వచ్చినాయా? రాలేదా? వండర్ఫుల్, రావాల్సిందే. పౌలు మాటలను చూద్దాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకున్నదో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుగునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. హల్లెలూయా. పౌలు మాటల్లో గమనిద్దాం. పౌలనే కాదు, మనమందరం కూడా దేవుడితో ఎక్కువ క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు దేవుడితో ఉంటే బాగుంటుంది తప్ప అనిపిస్తుంది. అర్థమవుతుందా? పౌలు అప్పటికే పరలోకానికి 3 సార్లు వచ్చాడు. పరలోకానికి 3 సార్లు చూసి వచ్చాడు పౌలుకి ఇంకా ఆశ ఉంటుంది ఖచ్చితంగా. పౌలు అందుకే ఉంటాడు, నేను ఈడ ఉంటే మేలా, అక్కడికి పోతే మేలా. నేను ఇక్కడ ఉంటే మీకు ఏదైనా బోధించవచ్చు, అక్కడికి పోతే నాకు మేలది అని అంటాడు. నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, పోవాలన్నా వద్దా. అదే ఆయన ఆలోచన. ఆయన మాట ఏంటంటే, నేను అంటే చచ్చిపోవడం అంటే చచ్చిపోయింది కాదు. ఆయన అంటే రోగం వచ్చి చావడం అట్లా కాదు. దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోవాలనే ఆశ ఉన్నప్పుడు
వాళ్ళు ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు అంతే. అర్థమైందా? అంటే బ్రతకాలంటే అట్లా బ్రతకచ్చు కూడా, చచ్చిపోకుండా బ్రతకచ్చు. కానీ ఎంతకాలం వీళ్ళు బ్రతుకుతావు దేవుడితో బాగుంటుంది అని పోతున్నాను. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు బ్రతకాలంటే ఇక్కడే బ్రతకచ్చు, కానీ ఇక్కడ కంటే అక్కడ బాగుంటుంది. హల్లెలూయా. నీకు మంచి ప్లేస్ ఉంది అనుకోండి, నీకు చాలా మంచి ప్లేస్ ఉంది, నీకు అన్ని ఇస్తున్నారు, అన్ని ఫ్రీ పెడుతున్నారు, అంతా బాగుంది అంటే నువ్వు ఎక్కడ పోతావు? అక్కడ పోతావు కదా. ఇప్పుడు నీకు సింగిల్ రూమ్ ఉండే ఇల్లు ఉంది, నీకు ఫ్రీగా 4 BHK రూమ్ ఉండి, నీకు దాంట్లో అన్ని ఫుల్లీ ఫర్నిచర్ అన్నీ ఉండి, వంట చేసేద్దాం అందరూ ఉన్నారు, ఊరికే కూర్చొని తింటున్నారంటే ఏం చేస్తావు? అబ్బా ఇదే ఆయన ఇదే బాగుందంటావా? అట్లా ఉన్నారా జనాలు? అట్లా ఏం చేయలేదు. హల్లెలూయా. హౌ టు గ్రో స్పిరిచువల్లీ? ఆత్మీయంగా ఎట్లా ఎదగాలి? ఆత్మీయంగా ఎట్లా ఎదగాలి? శారీరకంగా ఎట్లా ఎదిగాము? శారీరకంగా ఎదగాలంటే ఎట్లా ఎదిగాము? చిన్న పిల్లోడు మన హాస్పిటల్లో వదిలిపెట్టారు కదా, కొందరు ఏం చేస్తారు? మంచి తల్లిదండ్రులు హాస్పిటల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చారు. ఏం చేస్తారు? పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చినాక ఏం చేస్తారు? బిర్యానీ తీసుకెళ్తామా? ఏం చేస్తాము? ఇస్తాం కదా. 1వ పేతురు 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు సూచన విన్నాడేలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఏం మానాలంట? ఒకసారి అన్ని చదవండి, లిస్ట్ ఒకసారి అందరూ చదవండి. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను అన్నింటినీ మానేయాలా అంటే, ఒక మాటలో చెప్పాలంటే చెడుతనాన్ని మానేయండి. ఇప్పుడు నువ్వు యేసుప్రభువుని అంగీకరించినావు, అయినా నీకు తెలుసు చెడు తెలుసు మంచి తెలుసు, లోకంలో ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలా? చెడును పక్కకు పెట్టు, మానేసి ఏం చేయమంటున్నాడు? కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే. కొత్తగా జన్మించిన శిశువు ఏం చేస్తాడు? ఏడుస్తాడు, కియా 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 ఏడుస్తాడు. ఎప్పుడు వాడు ఏడు మాంతాడు? మనకి పావుంటి పెట్టు మాంతాడు, మళ్ళీ కియా 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 అన్నాడు. అర్థమవుతుందా? పిల్లలు ఏంటంటే వాళ్ళ ఆకలి తీరి వాడు నిద్రపోతే తప్ప వాడు మళ్ళా నిద్ర మెలికొచ్చిందంటే మళ్ళీ ఏడుస్తాడు ఆకలి అయితే. అంటే కొత్తగా జన్మించిన శిశువు ఎంత ఆశపడతాడో, కడుపు నిండాలా, నాకు ఆకలి తీరాలా, ఆ తీరేదాకా ఏడుస్తూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు. కరెక్ట్గా నొట్టేదంటే మళ్ళా కొత్తగా జన్మించిన శిశువుకు ఉండేటువంటి నేచర్ ఏంటంటే వాడికి పాలు పెట్టని వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఆమేన్. కొత్తగా జన్మించిన శిశువు వలె పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆమె నువ్వు రక్షింపబడినావు, రక్షణలో నువ్వు ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలా? నిర్మలమైనటువంటి ఆ వాక్యం అనే పాలను నువ్వు ఆశపడాలి, అపేక్షించాలి, ఆశపడాలి. హల్లెలూయా. డిజైర్ నేను ఎప్పుడెప్పుడు బైబిల్ చదవాలా, నేను ఎప్పుడెప్పుడు వాక్యం చదవాలి. నేను వేసుకోవడం నమ్ముకున్న కొత్తలో నేను మర్చిపోను. ఎప్పుడు లంచ్ టైం అంతా బైబిల్ చదివేసి మళ్ళీ కాలేజీ పోతుంది. లంచ్ తింటే బైబిల్ చదివేదానికి టైం తగ్గిపోతుంది. అందుకు ఆ టైం అంతా హల్లెలూయా ఆశ. పొద్దున్న లేస్తే ఒక గంట చదవాలా, ఫస్ట్ లేస్తేనే అక్కడ గడపాలా, సాయంత్రం అయితే మళ్ళా కూర్చొని గడపాలా, మధ్యాహ్నం గ్యాప్ దొరికితే గడపాలా, ఫ్రెండ్స్ అందరినీ దూరం పెట్టేసుకుంటుంది, ఎవరు అవసరం లేదు. ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్తమైన చెడుతనాన్ని దూరం పెట్టాలా. అవి దూరం పెట్టకపోతే ఏమవుతుంది? చెడుతనం ఉంది, దేవుని వాక్యం ఉంది, రెండు ఉన్నాయి. ఇది కొంచెంసేపు చేస్తా, ఇది కొంచెంసేపు చేస్తా, కొంచెంసేపు షాపింగ్ చేస్తా, కొంచెంసేపు వాక్యం చదువుతా, కొంచెం సేపు నేను అవి చూస్తా, మళ్ళీ కొంచెం సేపు నేను వాక్యం చదువుతా. ఏమవుతుంది? కోల్డ్ డ్రింక్ అండ్ ఐస్ క్రీమ్ దే డోంట్ వర్క్ టుగెదర్. జబ్బు చేసింది అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు కోల్డ్ డ్రింక్ అని టాబ్లెట్ ఇస్తారు. ఆ కోల్డ్ డ్రింక్ వేసుకుంటే జబ్బు పోతుంది. కోల్డ్ డ్రింక్తో మళ్ళీ ఇంకో ఐస్ క్రీమ్ పట్టుకొని తాగితే తగ్గుతుందా? అందుకే సమస్త దుష్టత్వాన్ని పక్కన పెట్టి నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే నిర్మలమైన పాల కోసము ఎంత అపేక్షిస్తాడో నువ్వు కూడా అంతగా ఆశపడాలి. హల్లెలూయా. సంఘం ఎందుకు
ఇంపార్టెంట్ అంటే దోగాడే స్టేజ్కి వస్తాడు వాడు, దోగాడుతున్నాడు. దోగాడుతూ వాడికి చేతికి ఏం దొరుకుతుంది దొరక పెట్టుకుంటాడు. సంఘము అట్లా ఏది పడితే ఏ డాక్టర్కి పడితే ఆ డాక్టర్కి పోకుండా సంఘస్థులు అంటే ఎల్డర్స్ వాళ్ళకంటే ముందున్న వాళ్ళు పిల్లల్ని కాపాడుతున్నారు. ఆత్మీయ జీవితం వేరు, సంఘం వేరు కాదు. సంఘంలో ఉంటూనే ఆత్మలో ఎదగాలి. హల్లెలూయా. ఎబ్రియలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచనకు సాధనం చేసిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంటే చెప్పట్లేదు. నిజంగా కాలం బట్టి చూసినట్లయితే ఎన్ని సంవత్సరాల క్రితం నువ్వు రక్షింపబడ్డావు. నువ్వు నిజంగా ఇప్పుడు బోధకుడు అయ్యి నువ్వు దేవుని వాక్యాన్ని ఎక్కువ చదివి దేవుని జ్ఞానం ఎక్కువ పెంచుకొని వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వ్యక్తివి. అయితే నువ్వు అట్లా లేకుండా ఇంకా బాగా చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటూ ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం ఎదుగుతున్నా ఎంతమంది ఉండింటారు. దేవుడు ఏమంటున్నాడంటే నేను అందరూ ఎదగాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మలో ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడే నీకు అని. మరి ఎట్లా ఎదగాలో బ్రదర్ మాకు ఎవరైనా చెప్తే కదా. అన్ని డాక్టర్స్ నమ్మొద్దండి. ఈరోజు డబ్బులు ఒక 20,000 మంది కాదనుకుంటే టీవీలో కనిపిస్తారు. కింద టీవీ ప్రసంగికులు చూసారా రాస్తారు. ఏంటి శుభవార్త టీవీ ప్రసంగికులు, ఆరాధన టీవీ ప్రసంగికులు. వాళ్ళని నేనేమంటారు డబ్బులు నీవనుకో నువ్వు టైం స్లాట్ అనుకుంటావు. 5,000 ఇచ్చేదిగా 10,000 ఇస్తే వాళ్ళని తీసి నీదే వేస్తారన్న. అలా కావాల్సింది డబ్బులు. ఇదంతా బిజినెస్ అయిపోయింది. దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే టీవీలో కనిపించి చెప్పినంతా కరెక్ట్ కాదు. అది సర్టిఫికేట్ కాదు టీవీ అనేది. మీరు చెప్పేదంతా కరెక్ట్ కాదు. దేవుని వాక్యమే కరెక్ట్. ఉన్నది ఉన్నట్టుగా బయటికి రావాలి. ఎవరు చెప్పాలి? ఎవరు నేర్పించాలా? ఎవరు నేర్పించాలంటే పరిశుద్ధాత్మ దేవుడే నేర్పించాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తారు పౌలు. ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోండి ఈ ప్రార్థన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి ఉంది. ఈ రోజు కూడా నేను బైబిల్ ముట్టుకుంటే ఫస్ట్ ఈ ప్రార్థన చేసుకునే నేను బైబిల్ చదువుతాను. ఏముంది బ్రదర్ ఈ ప్రార్థనలో? ఈ ప్రార్థన చేయబట్టే నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ బయటికి తీయాలంటే రోజు ఈ ప్రార్థన చేయండి. The God of our Lord Jesus Christ, the Father of glory, may give unto us the spirit of wisdom and revelation in the knowledge of Christ Jesus. మన ప్రభు అయిన దేవుడు మనకేం చేయాలంటే జ్ఞానము ప్రత్యక్షత కలిగిన ఆత్మను మనకి ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన ప్రత్యక్షతను నీకు అనుగ్రహించాలి. లేకపోతే నీకు బైబిల్కి అర్థం కాదు. నీకు బైబిల్ అర్థం కావాలంటే దేవుడు చెప్తే తప్ప అర్థం కాదు. ఆమేన్. ప్రత్యక్షతను అనుగ్రహిస్తే ఏమవుతుందంట? ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎలైటెడ్. నీ కళ్ళు మనోనేత్రాలు తెరుచుకుంటాయి. బైబిల్ ఒకప్పుడు చదివేట్టుండదు. ఇప్పుడు చదువుతున్నప్పుడు కొత్త కొత్త విషయాలు కనిపిస్తున్నాయి. ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ విల్ బి ఎన్లైటెడ్ దట్ యు మే నో. తెలుసుకుంటావు 3 విషయాలు. దట్ యు మే నో వాట్ ఈస్ ది హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను? దేవుడు అసలు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు పిలిచిండు? రెండవది, వాట్ ది రిచెస్ ఆఫ్ హిస్ ఇన్హెరిటెన్స్ అండ్ సైట్స్. పరిశుద్ధులలో నీకున్నటువంటి స్వాస్థ్యం ఏంది? అవును, పరిశుద్ధంగా ఎందుకు బ్రతకగల? పరిశుద్ధంగా బ్రతికితే నాకు వచ్చే లాభం ఏంటి? రెండో విషయం. మూడో విషయం, అండ్ ది ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ దట్ వర్క్స్ టువర్డ్స్ యు ఇన్ హూమ్ యు బిలీవ్. అంటే ఆయన యొక్క శక్తి ఎటువంటిది? గొప్ప శక్తి దేవుడి ఎటువంటిది? ఆయన తన శక్తిని నీకు బదులుగా ఎట్లా పనిచేయగలడు? 3 మంచి మాటలే కదా. ఒకటి, నువ్వు తెలుసుకోవాలి దేవుడు నన్ను ఎందుకు పిలిచిండు, ఏ పిలుపుతో పిలిచిండు, ఆ పిలిచింది ఎందుకు పిలిచిండు, పిలిచిన తర్వాత పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధంలో నాకు ఉండేటువంటి స్వాస్థ్యం ఏంటి. చాలా మంది క్రైస్తవులు ఈ రోజు కూడా దేవుని సిన్సియర్గా నమ్ముకున్న వాళ్ళు పేదరికంలో, కష్టంలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, అప్పుల్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని శక్తి తెలియకుండా చాలా కష్టపడుతున్న వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు.
కానీ నీ కళ్ళు ఎప్పుడైతే నీ ఆత్మీయ నేతలు తెరవబడతాయో, నీ మనోనేతలు తెరవబడతాయో, దేవుడు ఈ విషయాలన్నీ తన వాక్యంలో ఉన్న తన శక్తిని నీకు కనిపించే విధంగా నీకు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా బైబిల్లో ఉండే ప్రార్థనలు కూడా ఉన్నాయి. పౌలు రాసిన ప్రార్థనలు వేరే ఎపిసోడ్స్ ఉంటాయి కూడా. ఇవి మనకు చాలా అవసరమైన ప్రార్థనలు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది? ఎందుకంటే ఒక ఆయన ఏమో తెలివి కలిగిన ఆయన ఉన్నాడట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక ఆయన బాగా బుద్ధి కలిగిన ఆయన. ఆయన ఏం చేసినట్ట, మంచిగా బండ మీద ఇల్లు కట్టుకున్నాడట. ఇంకొక ఆయన ఏం చేసినట్ట, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడట. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడికి, బండ మీద ఇల్లు కట్టుకోవడానికి ఇద్దరికి ఒకటే రకమైన కష్టాలు వచ్చినాయట. అయితే ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయిందంట. బండ మీద కట్టుకున్నవాడు నిలిచిందంట. ఇసుక మీద కట్టుకోవడం అంటే ఏంటంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకొక మనిషి మీద కట్టుకోవడం. బండ మీద కట్టుకోవడం అంటే నీ ఆత్మీయ జీవితాన్ని యేసుక్రీస్తు మీద కట్టుకోవడం, వాక్యం మీద కట్టుకోవడం. హల్లెలూయా. ఏది ఇంపార్టెంట్? బైబిల్లో యంగెస్ట్ కింగ్ ఎవరు? ఐడియా ఉందా? హూ ఇస్ ది యంగెస్ట్ కింగ్ ఇన్ బైబిల్? అతి చిన్న వయసులో రాజైన, బైబిల్లో అతి చిన్న వయసులో రాజైన వ్యక్తి యోయాష్. ఆయన పేరు యోయాష్. ఆయన తండ్రి పేరు అహజ్యా. ఆయన పేరు అహజ్యా. ఆ అహజ్యా తల్లి పేరు వచ్చేసి అతలియా. వినండి, జస్ట్ సింపుల్ గా వినండి. అతలియా. ఆ అతలియా చాలా చెడ్డ మనిషి. ఆమె ఏం చేసిందంటే తన కొడుకుల పిల్లలందరూ కూడా రాజవంశం అందరినీ నాశనం చేయాలని అందరినీ చంపేస్తుంది. కానీ ఈ ఒక్కడు మిగిలిపోతాడు, జోయాష్ మిగిలిపోతాడు. జోయాష్ అప్పుడే పుట్టిన వ్యక్తి. వాడిని జెహోషెబా అని వాళ్ళ అక్క, జోయాష్ వాళ్ళ అంటే ఈ అహజ్యా వాళ్ళ అంటే జోయాష్ అత్త అవుతుంది. ఆమె వీడిని ఒక్కడిని దాచిపెట్టి యెహోవా మందిరంలో 6 సంవత్సరాల వాడిని దాచిపెట్టింది. వాడిని పెంచుతూ వస్తుంది. వీడికి ఒక ఇంపార్టెంట్ ప్రీస్ట్ ఉంటాడు, యెహోదియా. అతను వీడిని చూసుకుంటుంటాడు. 7వ సంవత్సరంలో వీడిని రాజుగా వీడికి పట్టాభిషేకం చేస్తారు. వాడు అన్ని మంచి పనులు చేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడు తెలుస్తుందంటే 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం చూడండి, 2వ వచనం. యాజకుడైన యెహోయాదా పుట్టిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అంటే ఏమవుతారు? యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. ఎవరు బ్రతికినంత వరకు? యెహోయాదా కదా. 2వ దినవృత్తాంతము 24వ అధ్యాయం 2వ వచనం. సేమ్ స్టేట్మెంట్, సిమిలర్. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. 17వ వచనం. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతాస్తంభములను విగ్రహములను పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధం నిమిత్తం యూదా వారి మీదికి యెరూషలేము కాపురస్తుల మీదికి కోపం వచ్చెను. హల్లెలూయా. ఈయన పరిస్థితి ఏంటి? మంచి రాజు, చెడ్డ రాజు, లాస్ట్ చెడ్డ. కానీ ఒక ఆయన బ్రతికినంత వరకు అర్థమవుతుందా? యెహోయాదా బ్రతికిన కాలం అంతా యథార్థంగా బ్రతికిండు, మంచిగా బ్రతికిండు, దేవుని దృష్టికి అన్ని మంచి పనులు చేసిపోయి ఆయన చనిపోయిన తర్వాత దారిలో లేదు. అందుకే నీ జీవితాన్ని ఇంకొక సేవకుడినో ఇంకెవరినో చూసుకొని కట్టుకోదు. నీ జీవితాన్ని దేవుని వాక్యం మీద కట్టుకో. నీ ఆత్మీయ జీవితం దేవుని వాక్యం మీద కట్టుకున్నప్పుడు నీ యొక్క ఇల్లు ఎప్పుడు నిలుస్తుంది. హల్లెలూయా. ప్లస్ వస్తుందాం. అందరూ ఒక చేయి పైకెత్తి నాతో పట్టుకోండి. పరలోకపు తండ్రి, మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా హృదయంలో మీ మాటలు వేరు కానీ గొప్ప వృక్షంలో అవడానికి కృపను చూపించమని నేను ఆశీర్వదింపబడి అనేక ప్రకాశకరంగా ఉండడానికి నాకు కృపను చూపించమని యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిస్థితి నీ జీవితంలో అయితే ఇక్కడ కూర్చున్న అందరికీ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఎంతటి సముద్రంలో
చెప్పినానంటే మీ మనసులో సందేహింపకుండా, నేను చెప్పినాను, నా నోటిలో జీవ మరణాల పవర్ నాకే ఉంది, నేను చెప్పినాను కాబట్టి జరుగుతుంది. హల్లెలూయా. అది జరుగుతుంది. You are victorious in Jesus' name. నువ్వు victorious, నువ్వు జయం పొందినవాడు. ఎందుకు? ఒక రీజన్ ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా